మనుషులెవరు మన శత్రువులు కారు. ఎందుకంటే అందరూ కలిసే ఉంటాం కాబట్టి. మనుషుల్లో ఎప్పుడు మన శత్రువులుగా మిగిలిపోరు. డబ్బు కూడా మన శత్రువు కాదు, అది మనం నిర్మించుకున్న నిర్మాణంలో ఓ చిన్న పాత్ర మాత్రమే. కాలం కూడా మన శత్రువు కాదు, ఎందుకంటే దాన్ని అనుకూలంగా మలుచుకుంటాం కాబట్టి. మృగం కూడా శత్రువు కాదు, అది మళ్ళీ దాటి ఇప్పుడు పోదు కాబట్టి. కానీ మరి నిజమైన శత్రువు ఎవరు? మనిషికి నిజంగా శత్రువు అంటూ ఉన్నాడా? ఆ శత్రువు ఉంటే మనల్ని ఎలా కబలించాలని ఆలోచిస్తాడు. నిజమే, నీకు నాకు ప్రతి ఒక్కరికి కూడా ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువుకి రూపకల్పన లేదు, అదే మరణం. ఆ మరణాన్ని మన గెలిచి పోరాడలేము. మన శత్రువు అంటూ ఉంటే అది మరణం ఒకటే.